క్రిందటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఒక ఎత్తు, బీహార్ మరొక ఎత్తు. కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, సంతోషం. మిగతా చోట్లంతా ఈవెన్ బెంగాల్ లాంటి చోట్ల దెబ్బతిని, త్రిపుర లాంటి చోట్ల దెబ్బతిన్నటువంటి కమ్యూనిస్టులకు అకస్మాత్తుగా ఊపొచ్చింది, ఊతమొచ్చింది. క్రిందటిసారి బీహార్లోనే టగ్ ఆఫ్ వార్ నడిచినప్పుడు 120లు 110లు రేంజ్లో నడిచినటువంటి పరిస్థితి. ఆ టైంలో కమ్యూనిస్టులు దాదాపుగా 30 స్థానాల వరకు గెలుచుకున్నారు బీహార్లో. ఈ దఫా సింగిల్ డిజిట్, అది కూడా అరడజన్ లోపుకి పరిమితం అయిపోయారు. సిపిఐ ఎంఎల్ దెబ్బతింది, సిపిఐ దెబ్బతింది, సిపిఎం దెబ్బతింది. కమ్యూనిస్టులకి మళ్ళీ ఒక కంచుకోట్లుగా బీహార్ని తయారు చేయగలుగుదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ దఫా మళ్ళీ దారుణమైనటువంటి దెబ్బ తగిలింది. కమ్యూనిస్టుకి రాబోయే రోజుల్లో గడ్డు కాలం. అటు కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి, కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఐఎన్డీఏ కూటమే కొట్టుకుంటుంది, బీజేపీ అక్కడ పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, అక్కడ ప్రభావితం కాకపోలేకపోతుంది. సురేష్ గోపిని పెట్టిన అతను ఏం సిన్సియర్గా వర్క్ ఏం చేయట్లేదు. మిగతా వాళ్ళు ఇంకా అక్కడ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అవుతుంది అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్లో కమ్యూనిస్టులు అక్కడ గెలిస్తే మళ్ళీ ఊపొస్తుంది, ఇక్కడ మాత్రం భారీగా బలహీనపడ్డారు.